క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు క్రైస్తవులుగా పరిగణింపబడుతున్నాం, అనగా క్రీస్తుని వెంబడిస్తున్నాం. కాబట్టి ఇక మీదట మనం జీవించేటటువంటి జీవితము బహు జాగ్రత్తగా జీవించాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకి హెచ్చరిస్తుంది. అయితే కల్వరి శిలువలో క్రీస్తు అనుభవించినటువంటి ఆ మహాశ్రమను మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే పాపము మనలను ఎలాగ శోధించగలదు? పాపం మనలను శోధిస్తున్నప్పుడు క్రీస్తు కల్వరి శిలువలో పడినటువంటి శ్రమ వృధాగా పోదు, వ్యర్థం కాదు అనే వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ జీవితం జీవించడం అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి బాధ్యత. మనము మన వారము కాము, మనము దేవుని వారము అని చెప్పి దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలమై ఉన్నాము అనే వాస్తవాన్ని మనం ఉన్నతంగా జ్ఞాపకంలో ఉంచుకుని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి.